Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం ఉద్యానవన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలలో 3వ విడత నగదు జమ కార్యక్రమంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 3వ విడత సొమ్మును రైతుల ఖాతాలలో జమ చేయటం జరిగిందని అన్నారు. రండి మొదలెడదాం. నమస్తే సార్, వెల్కమ్ సార్. ఇటు తిరిగింది సార్. సార్ సార్ కృష్ణ కంగారు పడవద్దు, కృష్ణ ఇచ్చుకోండి సార్, ఇచ్చుకోండి సార్. प्रोटीन पाउडर हनी సార్ ఒకసారి ధన్యవాదాలు. మన గౌరవ శాసనసభ్యులు గారు వచ్చి అలాగే మన గౌరవ జిల్లా కార్యక్రమాలు వచ్చి ఎంత చెప్పినా తప్పే. వారి మూలంగా ఎమ్మెల్యే గారు ఎంతో ముందు చూపులో చెప్తారంటే టీఆర్ 126 అనే రకం మనకు అనుభవంగా కొనుగోలు చేయడంలో రైతులు నష్టపోతున్నారన్న ప్రత్యామ్నాయాల వెరైటీస్ కూడా వారు సూచించారు. అదేవిధంగా 1293 రకాలు కూడా రైతులకు తెలియజేస్తా. రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయంగా చెక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఖాతాల్లోకి సభకి నమస్కారం. ఈరోజు వేడుకగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం.
ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా గౌరవనీయులు శ్రీమతి చంద్రబాబు నాగరాజు గారికి, వైస్ ఛాన్సలర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనిల్ గారికి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ హార్టికల్చర్ యూనివర్సిటీ రూత్ మేడం గారికి, మరి మల్లికార్జున చైర్మన్ ఆపరేషన్ పవన్ మరియు ఇతర నిర్మాణ చైర్మన్ గారికి, అలాగే ఆకాశ స్వామి గారు చైర్మన్ టైగర్స్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు. వసల కొండ గారు వారిలో వేదికవలసి పోతున్నాం. సార్, ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలంతో ప్రారంభించవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు వారిని కలెక్టర్ గారు వస్తున్నారు. సార్, కలెక్టర్ గారు వెంకటరమణ వారు కూడా వేదిక రావాల్సి పోతున్నాం. సార్ అట్టే పండి సార్ ఇటు జరగండి సార్. రైతు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వారి విలువైన టైం వెచ్చించి ఇక్కడికి వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వైస్ ఛాన్సలర్ ధనుంజయ్ గారికి, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ధనంజయరావు గారికి, మరియు వేదికను అలంకరించిన ఇతర లర్న్డ్ డైరెక్టర్స్, సైంటిస్ట్, రైతులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ముఖ్యంగా పత్రికా విలేకరులకి, డిజిటల్ మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. PM కిసాన్ కింద 10.4 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి విడుదల కానున్నది. ఈ చెక్కుని గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం చల్లవాడ ఆయన సంతోషంగా ఉంది. తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ చాలామంది ఇక్కడంతా ఉన్నారు. వారందరికీ కూడా PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ అమౌంట్స్ ఈరోజు 3వ విడతగా 6,000 రూపాయలు మీ అకౌంట్లోకి పడ్డం. చాలా 6,000 రూపీస్ అందరికీ కూడా మీ అకౌంట్లో పడ్డం అందరూ చూశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, రైతులకి ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మన గౌరవ సీఎం గారు మరియు ప్రజాప్రతినిధులు ఇక్కడ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా, ముఖ్యంగా తుఫాన్ టైంలో కానీ విపత్కర సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా రైతులను ఆదుకోవాలనేది సూచనలు చేస్తారు. అదేవిధంగా రైతుల యొక్క ఇన్పుట్ కాస్ట్ తగ్గించే విధంగా డ్రోన్స్ని సమర్థవంతంగా అనేక నెంబర్స్ మన జిల్లాలోకి వినియోగంలోకి తీసుకొచ్చి సాంకేతికత అనేది ల్యాబొరేటరీస్లోనే కాకుండా పొలాల్లో మనకి అన్నాన్ని అందించే రైతు సోదరులకు అందాలన్న ఒక మంచి ఉద్దేశం. అందరికీ నమస్కారం.
ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మూడో విడత మన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీజీ అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వారి ఖాతాల్లో చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పండగలాగా ఇవాళ రాష్ట్రం అంతా జరుపుకుంటాము. దాంట్లో భాగంగా ఇవాళ తాడేపల్లిగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్న మన అన్ని జిల్లాల్లోకి మొదటి స్థానంలోకి నిలబెట్టినటువంటి మన నాగరాణి గారికి, ఎందుకంటే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా మొదటి వరుసలో నిలబడింది. మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కాన్స్టిట్యున్సీ మరి ముందు వరుసలో నిలబెట్టారంటే దానికి మీరే కారణం మేడం. ఎందుకంటే చిన్న మనిషి ఫోన్ చేసినా దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సమస్య ఉంటే వెంటనే క్లియర్ చేయాలి, మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా నేను వెన్నుదన్నుగా ఉంటానని చెప్పి ఒక ఎమ్మెల్యే చేస్తే అయ్యేది కాదు. అధికారులంతా సమిష్టిగా కృషి చేస్తేనే ఆ జిల్లాకు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మూడో విడత మన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీజీ అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వారి ఖాతాల్లో చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పండగలాగా ఇవాళ రాష్ట్రం అంతా జరుపుకుంటాము. దాంట్లో భాగంగా ఇవాళ తాడేపల్లిగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్న మన అన్ని జిల్లాల్లోకి మొదటి స్థానంలోకి నిలబెట్టినటువంటి మన నాగరాణి గారికి, ఎందుకంటే కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్, థ్యాంక్ యూ మేడం ఫర్ పార్టిసిపేటింగ్. అలాగే మా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ రూత్ గారు, అలాగే మన ఇతర వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతు సోదరులు, సోదరీమణులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామనగూడెంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత విడుదల కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం కేవలం పథకం నిధులు విడుదల మాత్రమే కాదు, మన రైతుల కృషిని గుర్తిస్తూ మరింత ప్రోత్సాహం అందించే ఒక మంచి సందర్భం. మన దేశానికి రైతులు వెన్నెముక వంటి వారు, వారి శ్రమతో దేశానికి ఆహార భద్రత లభిస్తుంది. గ్రామీణ తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ శ్రీ బలుసుల అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ బాగుండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు. అమ్మవారి జాతర మహోత్సవాలలో శుక్రవారం కలెక్టర్ పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి నాయకులు, ఆలయ నిర్వాహకులు కలెక్టర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న బలుసుల అమ్మవారి జాతరలో పాల్గొనటం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలలో భక్తి పారవస్యం కనిపిస్తుందని, ఇలాంటి ఉత్సవాల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాఖ్యానించారు. నేను అలా బయట పంపించాను.
శోభన శోభమాన కళ్యాణ సార్ అలాగే మేడం గారు అలాగే అడ్డం లేదు శ్రీ శ్రీ బరసంతల ఆలోచనలో అమ్మవారి యొక్క వస్తువులు అడ్డం లేదు నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో బలుసులమ్మ తల్లివారి జాతరకి విచ్చేయడం జరిగింది. అమ్మవారు ఇక్కడ ఉన్న జిల్లా ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూస్తూ
భక్తుల కోరికల్ని అన్నీ తీరుస్తూ అలరారుతున్నారు. ఈ జాతర 12 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ గారు చొరవ తీసుకుని చేస్తున్న ఈ జాతర ప్రజలందరూ కూడా పాల్గొనడం, వాళ్ళ భక్తి పార్వస్యంలో మునిగిపోవడం చూసి చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దీవెనలు అందరికీ కూడా సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకంలో ఇలాంటి లోపాలు లేకుండా చిన్నారులకు పోషకాహారం అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందించే భోజన వసతులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాలికలతో కలిసి ఆయన స్వయంగా భోజనం తిన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉంది, రోజు ఇలానే ఉంటుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. అది ఎంత ఖర్చు అవుద్ది, దీనికి ఇంత వేద్దామని చెప్పండి. అదే మంచి మనం చేసేది, ఇంకేముంటుంది. 20 సంవత్సరాల నుంచి చేస్తాం. మాకు ఐడెంటి కార్డులు లేవండి. ఎన్నిసార్లు ఇది చేస్తున్నామండి. ఐడి కార్డులు వస్త్రాలు కావాలండి. ఒక జీతం కూడా పెరగాలండి మాకండి. ఏమండి సార్ మమ్మల్ని తిరిగి మేము అంతా కష్టపడి చేసుకుంటున్నామండి. బాగా చేస్తున్నారు. బాగా ఇప్పుడే ఇదే టైం ఎప్పుడు వచ్చినా అసలు ఎవరు మారలేదండి. మాకు బాగానే ఉంది. ఇంట్లో మాకు ఇది మాత్రం అలాగేనమ్మా. అన్నీ బాగానే ఉన్నాయా? రోజు ఎగ్ బాగుంటుందా? శుక్రవారం దాకా పెడతారు. శనివారం ఆదివారం ఉండదు. ఆదివారం ఎలాగ స్కూల్ ఉండదు. సాంబార్ అది ఎలా ఉంటుంది? సాంబార్ దీంట్లో రసం సాంబార్ కదా. చాలు ఇంకొద్దాం, వద్దాం వద్దు చాలు 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 పడేయలేం కదా. సాంబార్ అడిగాను మాట్లాడాను. అన్నీ బాగానే ఉన్నాయంట. రోజు ఎలా పెడుతున్నారంట. తినరా భోజనం మానేయాను. మీరు తినండి అమ్మా, మీరు తినండి. ఎక్కడ ఏ పార్టీకి చెందిన వారు ఆపదలో ఉన్న జనసైనికులు పెద్దన్న పాత్ర పోషించి వారిని ఆదుకునేందుకు ముందుండాలని, దానికి ఎల్లవేళలా తన భాగస్వామ్యం ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో జనసేన ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా జనసేన జెండా ఆవిష్కరించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. వెళ్ళకండి ఈ టైంలో. పైకి జై జనసేన. బాహుబలి బొల్లి శ్రీనివాస్ గారికి హార్టీ వెల్కమ్ సార్. ఆపద్ బాంధవులు శ్రీ గౌరవనీయులు శ్రీ చాలు మాస్టర్ ఎదరకరండి. చాలు నేను ఇంక పెట్టకండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బుచ్చేశ్వరి గారి నాయకత్వం, లాలి బుచ్చేశ్వరి గారి
దయించి ఎవరు తోసుకోవద్దమ్మా, అందరికీ ఉన్నాయమ్మా, మీరు ఎవరు ఇబ్బంది పడద్దు. జనసేన జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బొత్స శ్రీనివాస్ గారి నాయకత్వం, జై జనసేన. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యువ నాయకులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారిని మాట్లాడు. మరి పరీక్షించడానికి ఎమ్మెల్యే గారు వెళ్తారు కాబట్టి మీరు అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మీడియా ప్రతినిధులందరికీ కూడా మనవి, ఇక్కడ కదా మీడియా వాళ్ళగా పెట్టిద్దాం, ఇబ్బంది ఏముంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వం, జై జనసేన. స్పీచ్ ఇప్పించారు ఎమ్మెల్యే గారికి. మాట్లాడండి, మీరు ఎవరెవరు మాట్లాడతారు మాట్లాడండి. టైం ఎంత అయింది చూడండి. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆర్బో దినోత్సవం సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బిడ్డలు గిరిజన ప్రాంతాల్లో ఈ ఆర్బో దినోత్సవాన్ని అక్కడ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇదివరకు ఎప్పుడు కూడా ఏదో సిటీలోనో ఏదో టౌన్లోనో పెట్టి అందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ మనం ఒక పండుగ వాతావరణం ఉండేది. కానీ ఆయన ఈసారి పేదల మధ్యలో చేసుకోండి మీరు అందరూ అని చెప్పి ఆదేశాల మేరకు పేదల కష్టాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆరుగోలు గ్రామంలో ఈ ఏర్పాటు చేసిన గ్రామ అధ్యక్షులు వీరన్న గారికి, అదేవిధంగా ఈ మండల అధ్యక్షులు అల్పా ప్రసాద్ గారికి, అదేవిధంగా బుచ్చిబాబు గారికి, రాజేష్కి, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ గారికి, అదే మన సిక్కాల సత్యనారాయణ గారికి, భూపాల్ గారికి, అదే గుండుమోగుల సురేష్ గారికి, ఇంకా ఎన్బి సత్యనారాయణ గారికి, మరి హనుమంత్ గారికి, మాస్టర్ గారికి, పండు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇచ్చే సోదరి సోదరులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఏదైతే ఈరోజు మనం జనసేన పార్టీ మన నాయకుడి సిద్ధాంతం ప్రకారం మంచి సమాజాన్ని తయారు చేయాలి, కులాలు మతాలకి సంబంధం లేదు, ఎవరి కష్టాలు ఉన్నా ఆదుకునే తత్వం ఉన్న మన నాయకుడు అడుగుజాడలో మనం నడవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఈ గ్రామంలో కోట్ల వృధా చేయకూడదని అందరికీ ఒకటే నమస్కారం పెట్టాను. మీ అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ తెలుసు మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, దాని గురించి పెద్దలందరూ మాట్లాడారు. కానీ ఆ జెండాను మనం ఎందుకు మోస్తున్నాం, ఆ జెండాను మనం ఎందుకు ఎగరేసుకుంటున్నాం అనే దాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మొత్తం జనసేన పార్టీ ద్వారా ఆయన ఎన్ని చేశాడో మీ అందరికీ తెలుసు. ఆయన ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఆయన సొంత డబ్బుని రైతులకు ఇచ్చాడు, మీ అందరికీ తెలుసు. ఎంతోమంది పేదలకు ఇచ్చాడు. అలాగే ఇవాళ రోజున దేశం కోసం నిత్యం ఆయన సంపదలో కొంత పార్టీని దేశం కోసం ఆయన ఇస్తూనే ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయిగా మాట్లాడలేదు, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఒక జనసేనకి సపోర్టర్గా మాత్రమే మాట్లాడుతున్నాను. మన ఎమ్మెల్యే గారు కూడా అదేవిధంగా ఆయన ఇంటి తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతు నేనేం చేయగలనని మాత్రం ఆయన చేసి పంపిస్తారు. అది మాత్రం మీరు ఎప్పుడు కూడా ఉత్తి చేతులతో వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. మీకు కష్టం వచ్చిందని మీరు వచ్చినప్పుడు ఆయన 100% చేసి పంపించమని చెప్తారు. ఆయనే కాదు, ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే మా అందరికి కూడా అదే సూచన ఇచ్చి మాతో పాటు మా జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సూచన చెప్పి పంపిస్తారు. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఆరుగోలను ఒక 8 నెలల క్రితం జరిగిన ఒక సంఘటనలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఊరువాడ
పల్లెపట్నంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జనసైనికులు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సమీపంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. పట్టణ అధ్యక్షుడు కాశీ ఆధ్వర్యంలో నిర్మించిన జనసేన స్తూపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి జనసేన జెండాను ఆవిష్కరించారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఈ రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉందనే ఉద్దేశంతో మరి ఆయన ఈ జనసేన నెంబర్ 1 స్థాయికి ఈ రోజు మరి తీసుకురావడం జరిగింది. అలాగే మనకి మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఆయన అలాగే మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఆయన గెంటేట్లేదండి, గెంటే తూరుకుంటారండి మమ్మల్ని మీరు. పత్తిపడతారా? పత్తిపడి ఎన్ని ఇబ్బందులు పడి 13 సంవత్సరాలుగా పార్టీని నడిపి ఆయన సొంత డబ్బుతో పార్టీని నిలబెట్టి ఎక్కడ తగ్గాలో తగ్గి ఎక్కడ పెరగాలో పెరిగి ఈ రోజు మనందరినీ 10 మందికి సాయం చేసి స్థాయికి తీసుకొచ్చారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే. ఎందుకంటే ఖర్చు పెట్టి ఈ రోజు కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో మరి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సినప్పుడు కూడా ప్రతి సంవత్సరం మరి అన్ని సిటీల్లోనూ అన్ని టౌన్లో జరుగుతున్నాం. ఈ సంవత్సరం గిరిపుత్రుల మధ్య జరుపుకోవాలి, వాళ్ళు పడే కష్టాలు తెలుసుకోవాలి. అదే విధంగా అన్ని టౌన్లోనూ అన్ని చోట్ల కూడా ఇవాళ జనసేన జెండా ఎగరేసి ఈ కార్యక్రమాన్ని తమ్ముడు కాశీ గారు టౌన్ ప్రెసిడెంట్, ఆయనతో పాటుగా నానుమూర్తి గారు కార్యక్రమాలు చేస్తారు. అది జనసేన పార్టీ. ఇంకెవరైనా అయితే దీన్ని పట్టించుకోరు. కానీ ఈ రోజు మరి ఇంత అభివృద్ధి చెందిన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో, టౌన్లో, గ్రామాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. పుట్టిన కాడి నుంచి కూడా మరి మా అందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని జనసేన పార్టీ బలోపేతం చేయడానికి అనేక మరి ఆయన కింద స్థాయి కార్యకర్తలతోటి చట్టసభల్లో కూడా అడిగి పెట్టాలని ఒక ఆలోచనతో మరి మహాత్ములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫులే, భగత్ సింగ్, అల్లూరు సీతారామరాజు, స్వతంత్ర సమరయోధులు, అలాగే
ఏదైతే మహాత్మ గాంధీ ఆలోచన విధానాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈ రోజు నడిపించడం, జనసేన పార్టీ నడిపించడం జరుగుతుంది. జనం మేలు కోసమే జనసేన పుట్టిందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆ రోజు జనసేన పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. అందరూ సహాయం కావాలంటే మిమ్మల్ని అందరూ మాటలు మీ స్కూల్లో మాట్లాడినట్టు మాట్లాడండి పాఠాలు మాటలు మీ స్కూల్లో మాట్లాడినట్టు మాట్లాడండి పాఠాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేయించేసిన శ్రీ ప్రభుత్వ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పత్తిపాటి పండుగ గారిని మాట్లాడుతూ కోరుతూ. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కూటమి పార్టీలు అందరూ కూడా కలిసి పనిచేయమని కూడా నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. కానీ ఎక్కడ విభేదాలు నేను రానివ్వద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాసి 15 సంవత్సరాలు కలిసి పనిచేస్తున్నారు. ఎవరు దాన్ని తప్పు చేస్తే ఆలేపోతారు. కానీ మన ఎదరోడు గురించి మన మనసు మార్చుకుని ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి పనిచేసి ఆదుకునే విధంగా జనసేన పార్టీకి మంచి పేరు మీరందరూ తీసుకొచ్చారు. ఇప్పటికే తీసుకొస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ 6వ దినోత్సవంలో ఒక కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ఎందుకంటే మనం ఎన్నో అట్టహాసాలు చేయొచ్చు, దానికంటే కూడా మన జన సైనికుడు అల్లంపురం గ్రామంలో మరణం చెందడం చిన్న వయసులో, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా నేను నా డబ్బుల్ని ₹1,00,000 నా కుటుంబానికి అందజేస్తున్నాను. ఈ విధంగా నీ చేయవలసిన సహాయం నేను చేసుకుంటాను. వారి కుటుంబ సభ్యుల్ని అల్లంపురం పెద్దలను తీసుకురావాల్సిందిగా. సైడ్ కొండు సార్ కనపట్ల. నేను మొదట అడిగేశాను. ఇదే విధంగా మన కుటుంబ సభ్యులకి ఎవరికి అన్యాయం జరిగినా మనందరూ కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు మనం విశ్వసిస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడు విశ్వసిస్తారు. అంతేగాని మన ఓట్ల ఎలక్షన్ మేము కలిసి ఉన్నాం అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదనుకుంటే మనల్ని ఎవరో గౌరవించరు. కాబట్టి ఆ కుటుంబాన్ని మీరందరూ మరి మారుతి కానీ, అదేవిధంగా మన అశోక్ కానీ, మన రాజు గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, తెలుగుదేశం ఎంపీటీసీ గారు కానీ, తెలుగుదేశం నాయకత్వం కానీ, ప్రసాద్ కానీ అందరూ సహాయ విషయంలో కూటమి అంతా కలిసి, అది ఏ పార్టీ అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగిన, అదేవిధంగా ఎలాంటి కుటుంబాలకు అన్యాయం జరిగినా మనందరూ కలిసి వారిని సహాయం చేద్దాం. వాళ్ళ కుటుంబాన్ని మీ వంతు సహాయాన్ని మీరు అందిస్తూ మాట సహాయం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అంతా కూడా జనసేన పండుగ జరగబోతోంది. ఇది 13వ ఆవిర్భావ దినోత్సవం. 13 సంవత్సరాల పాటు అధికారం లేకపోయినప్పుడు కూడా 10 సంవత్సరాల పార్టీని మోస్తూ ఆయన సొంత ధనాన్ని వెచ్చించి పేద ప్రజల కోసం, పేద రైతుల కోసం, సైనికుల కోసం, మరి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వాటికి కరోనా సమయంలో కానీ మరి సహాయం చేస్తూ
ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మన కోసం ఇవాళ జన సైనికుడు కానీ వీర మహిళలు కానీ అంటే 10 మంది వచ్చి అమ్మ మీరు ఏది పని చేసి పెట్టమనే స్థాయికి తీసుకెళ్లారు మనల్ని. మనం అడుక్కునే స్థాయి నుంచి మన దగ్గరికి వాళ్ళు వచ్చి మరి మనం మా పని చేసి పెట్టమని అడక్కోకుండా మనమే 10 మంది సాయం చేసే స్థాయికి ఈరోజు కాన్స్టిట్యూన్సీలో అందరూ ఎమ్మెల్యేలు. ఎందుకంటే పవర్ అనేది నా దగ్గర 2014లో ఒక్కడితో మొదలైన జనసేన పార్టీ ఈరోజు సుమారు 15 లక్షల పైగా సభ్యత్వాలతో అండర్ స్ట్రైక్ రేట్తో ఈరోజు జనసేన పార్టీ ఉంది. 2014లో ఒక ఆఫీసులో ఒక మీటింగ్ హాల్లో మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం అంతా దేశం అంతా మెచ్చే నాయకుడయ్యారు. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంటుంది. మేము 2014 నుంచి 19 దాకా జనసేన పార్టీ కోసం ప్రయత్నించాం, కష్టపడ్డాం, తిరిగాం. కానీ 2019 ఎలక్షన్లో జనసేన పార్టీకి ఎవరు వస్తారా అనే చూస్తున్న టైంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడు జన సైనికులకు అండగా వచ్చి నిలబడి 2019లో 30,000 ఓట్లు 36,000 ఓట్లు పైగా సాధించి ఓడిపోయాక ఆ రోజు జన సైనికులకు అండగా నేను ఉంటానని ఆ రోజు నాయకులు సుమారు 7 కోట్ల రూపాయలు నిధులు ఆయనకి రావాల్సిన డబ్బులు ఆఫ్ చేస్తే, కానీ ఇక్కడ జన సైనికులు నా కోసం చాలా కష్టపడ్డారు. నా కోసం 36,000 ఓట్లు సాధించారు. గ్రామం ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే జన సైనికులకు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి ఒక రథసారథిగా పనిచేసి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి కార్యకర్తని గౌరవించుకుంటూ, అలాగే సైనికులని ముందుగా పనిచేసిన సైనికుల్ని గుండెల్లో పెట్టుకుంటాను, అలాగే వేరే పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తల్ని నాయకుల్ని ప్రేమిస్తాను, అలాగే ఇతర పార్టీ ఎంపీటీసీలని సర్పంచుల్ని గౌరవిస్తూ ఈ పరిపాలన సాగిస్తానని ఏదైతే మాట ఇచ్చారో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. మన జన సైనికులు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమిలాగా మన జన సైనికుల ఉద్యమాన్ని ఒక్కొక్కటిగా సంఖ్యాబలాన్ని పెంచి పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ఇలవేల్పు బలసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా 3వ రోజు అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఈ ఆగాలు నిర్వహించారు. అనంతరం బలసులమ్మ తల్లి అమ్మవారిని పుట్టింటికి వెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టింటి వద్ద ధూప సేవ, బలిహరణ తదితర పూజలు చేశారు. ఈ సందర్భంగా భావన ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో గంధం సతీష్, ఆకాశపు స్వామి తదితరులు పాల్గొన్నారు.
विमोढता स्वाहा श्रीरामाज स्वाहा ज्ञानमस्य वस्य स्यानन्दोर्विसर्जगोचरे स्वाहा रसयश्च महाभागयात चैवं पृथक् पृथक् दिवान्धाः प्राणिनः केचिद्रात्रावन्धास्तथा परे स्वाहा సార్ కొంచెం ముందు शक्तो यद्यर्चकोट्यर्चजतो यदेता संसकीयालय सञ्च विष्णुर्विशुद्धशूद्रादपिलास् తానేపల్లిగూడెంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నవరత్నాల టీం నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమం 399వ వారానికి చేరుకుంది. దాతలు రాజమండ్రికి చెందిన వెచ్చ రఘురాం గారు, రేణుక పూర్ణ దంపతుల పాప జైత్ర పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. అన్నప్రసాద ప్రదాత అల్లుడి గారు ఈ రోజు బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం నందు ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ అబ్బాయి శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో ప్రస్తుత ఏలూరు వాస్తవ్యులు సమయమంతుల హేమ సుధాకర్ శ్రీమతి స్వాతి గారి దంపతులచే స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణిస్తుండటం అభినందనీయమని ఏపీ నెట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు సూచించారు. నెట్ విద్యా సంస్థలోని డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న ఉల్కన్ G2K26 కార్యక్రమం శనివారం రాత్రి ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ విద్యార్థులు తమలోని శక్తియుక్తులను వెలికితీసి కాలానికి అనుగుణంగా తగిన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.